ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చిన మంచిగుంది. అచ్చా అచ్చా అంటే ఏ విధంగా ఆదరివిక పెట్టుకుంటుండు ఓట్లేసి ఓటు వేసినావు నా పార్టీ అది ఆ లంగ పూకులం కూడా కాంగ్రెస్ పార్టీ పక్క. మరి నువ్వు కాంగ్రెస్ గట్ట తిడితేనే మరి నన్ను తెంగుతున్నాడు ఎవడు తాడే మీ పార్టీ తులం బంగారం పిచ్చర్ ఇచ్చిండు ఆయన. అది ఆయన చెప్తాడు పెళ్లి చేపించుకున్నాను 10 నెలలు అవుతుందట పాపం వాళ్ళ బిడ్డ పెళ్లి రావట్లేదు. ఈ ఫ్రీ బస్ ఎట్టున్నదా? ఆ ఫ్రీ బస్ కూడా వేస్ట్ లాని కొడికాడు. ఎందుకట్లా 30 రూపాయలు దాన్ని 15 రూపాయలు పెట్టిన అందరు కొడుతుంచు. మొగోడు ఎక్కితే ఆడ సీటే ఇస్తలేదు. పైసలు పెట్టాలి, మొగోడు పైసలు పెట్టాలి, గుర్రాన్ని పట్టుకొని నిలబడాలి. ఒక్కొక్క మహిళలకు 6,000 మిగులుతాడు కదా. మిగులుతున్నది దాని అస్తుందా పోతుందా? ఉప్పల పోయి కూరగాయలు తెచ్చుకుంటారు. ఇక్కడ నుంచి ఉప్పలు పోతారు. అవు మరి బస్సు పెట్టి కిరాయి పెట్టేదా? మరి రేవంత్ రెడ్డి ఏమో అందరికి మంచి చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి పూకలం కూడా ఆదిరి విక్తలేడు. ఆ ఎమ్మెల్యే ఆదిరి విక్తాడు, రేవంత్ రెడ్డి ఆదిరి విక్తాడు. బట్టేవాళ్ళు అంజోకు మాటకరావాలి అంజోకు. ఇక అంతేనా కాంగ్రెస్ పార్టీ కానీ బట్టేవాళ్ళు అంజోడు. జనాన్ని మోసపుచ్చి లంచం కొడుకు గద్దె మీద కూర్చుండు మొట్ట చూపిస్తుండు. అటగదే మీ కాంగ్రెస్ వాళ్ళకి కింద కోపం మరి ఏం చేస్తారు? మరి మీ నాయకుని మీరన్నా వెనకేసుకురావాలి. చెప్పులు కొట్టుకుంటారు ఒకడొకడు.